హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కోసము చూడబోతున్నాము. ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది, బట్ మనం కంప్లీట్ ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాము ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కోసం. ఓకేనా, విల్ స్టార్ట్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఎన్ని ఉన్నాయంటే నౌన్, అడ్జెక్టివ్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జంక్షన్ అనేసి మొత్తం 8 ఉన్నాయి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అది ఒక్కొక్కటి మనం ఎలాబొరేటెడ్ గా చూద్దాం. మనం noun ఏంటి అంటే is used as a name of a person or name of a place or name of a thing. సో నౌన్ దేనికి యూజ్ చేస్తాం మనము? ఒక పర్సన్ నేమ్ కోసము, లేదంటే ఒక ప్లేస్ కోసము, లేదంటే ఒక థింగ్ కోసము. థింగ్ అంటే ఏంటి మేడం అంటారా? థింగ్ అంటే ఎనీథింగ్. ఒక థింగ్ ఇది అయి ఉండొచ్చు. లేదు అంటే మన స్మెల్ తీసుకుంటామా, అది కూడా ఒక థింగ్ లోకి వస్తుంది. మనం టచ్ చేస్తామా ఇలా, అది కూడా ఒక థింగ్ లోకి వస్తుంది. అది కూడా మనము నౌన్ లాగా యూజ్ చేయొచ్చు. ఇయర్ వింటామా, అది కూడా. చూస్తామా, అది కూడా. సో ఇవన్నీ మనకి థింగ్ లోనే కన్సిడర్ చేస్తాము మనం నౌన్ కోసం మాట్లాడినప్పుడు, రైట్? సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనము. అక్బర్ వాజ్ ఏ గ్రేట్ కింగ్. ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుతున్నాము మనము? ఒక పర్సన్ కోసం మాట్లాడుతున్నాం. ఒక పర్సన్ నేమ్, ఇది ఇక్కడ మనకి నౌన్ అవుతుంది. అక్బర్ వాజ్ ఏ గ్రేట్ కింగ్. నెక్స్ట్ చూడండి, కోల్కతా ఈజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్స్ ఆఫ్ హుగ్లీ. చూడండి, కోల్కతా ఏంటి మనకి? ప్లేస్. ప్లేస్ కూడా నౌన్ లోకి వస్తుంది. సో ఇది కూడా మనము నౌన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ద రోజ్ స్మెల్స్ స్వీట్. ద రోజ్ ఏంటిది? రోజ్ అనేది ఒక థింగ్, ఒక పర్సన్ కాదు, ఒక ప్లేస్ కాదు, ఒక థింగ్. ఒక థింగ్, ఇది కూడా మనకి ద రోజ్ స్మెల్స్ స్వీట్, ఇది కూడా మనకి నౌన్ లోకి వస్తుంది. నెక్స్ట్ వన్, అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఏంటి అంటే ఈజ్ యూజ్డ్ టు యాడ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ నౌన్. ఒక నౌన్ కోసం మాట్లాడుతున్నాం అనుకోండి. ఇప్పుడు ఇది పెన్. పెన్ అంటే ఏంటి మనకి? నౌన్. సో వాట్ ఈస్ దిస్ పెన్ అంటే, దిస్ పెన్ ఈజ్ ఆఫ్ బ్లూ కలర్, దిస్ పెన్ ఈజ్ ఆఫ్ గ్రీన్ కలర్. అంటే నౌన్ కోసం అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని మనము అడ్జెక్టివ్ అని అంటాము. సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ నౌన్, నౌన్ కి అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని అడ్జెక్టివ్ అని అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, ఈజ్ ఏ బ్రేవ్ బాయ్. బాయ్ ఏంటి మనకి? ఇక్కడ నౌన్. మనం ఇంతకు ముందుకే చూసాము, పర్సన్ కి, థింగ్ కి, ఆ ప్లేస్ కి మనము నౌన్ అనే ఒక వర్డ్ ఇచ్చామనేసి. సో బాయ్ అంటే నౌన్, అది మనకి తెలుసు. ఈ బాయ్ ఎలాంటి వాడు అని చెప్పేది బ్రేవ్ అనేది. అంటే బ్రేవ్ అనేది ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఈ బాయ్ కి అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇది మనకి అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ వన్, దేర్ ఆర్ 20 బాయ్స్ ఇన్ ద క్లాస్. బాయ్స్ ఏంటి ఇక్కడ మనకి? నౌన్. నౌన్ కి ఏం చెప్తుంది? నౌన్ కి అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ 20 అని చెప్తుంది. అంటే ఎంత మంది బాయ్స్ ఉన్నారంటే 20 బాయ్స్ ఉన్నారనేసి. అంటే ఈ నౌన్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది కాబట్టి ఇది మనకి అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రొనౌన్ కోసం చూస్తున్నాము. ప్రొనౌన్ ఏంటి అంటే ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే నౌన్ కి బదులుగా యూజ్ చేసేదాన్ని ప్రొనౌన్ అంటాము. ఎవ్రీ టైమ్ రామ్ ఇస్ దిస్, రామ్ ఇస్ దాట్ అని చెప్పి ప్రతిసారి ఆ పేరు యూజ్ చేయకుండా ఒక్కసారి రామ్ అని చెప్పి దాని తర్వాత హీ అని చెప్తాం అనమాట. అదే ప్రొనౌన్. సో ఎగ్జాంపుల్ చూడండి, కరణ్ ఈజ్ అబ్సెంట్ బికాస్ ఈజ్ హిల్. ఇక్కడ ఒకసారి మనం చెప్పాము ఫస్ట్ అతని పేరు, అంటే ఇతను కరణ్, నౌన్. ఈ నౌన్ ఒకసారి చెప్పాము, కరణ్ ఈజ్ అబ్సెంట్ అన్నాం. నెక్స్ట్ టైం మళ్ళీ బికాస్ కరణ్ ఈజ్ హిల్ అంటే ఎవ్రీ టైం కరణ్ 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 అని 10 సార్లు చెప్పకుండా ఒక్కసారి నౌన్ చెప్పేది, దానికి ప్రొనౌన్ ని మనము ఇక్కడ యూజ్ చేస్తున్నాము. సో కరణ్ అంటే ఒక పర్సన్, ఒక మేల్ పర్సన్ కాబట్టి దానికి ప్రొనౌన్ హీ. కరణ్ ఈజ్ అబ్సెంట్ బికాస్ ఈజ్ హిల్. ఈ అనగానే మనం అజ్యూమ్ చేసుకోవాలి ఇక్కడ ఉన్నది ఎవరు? నౌన్ లో కరణ్. సో కరణ్ అని అజ్యూమ్ చేసుకుంటాం ఇక్కడ మనం. నెక్స్ట్ వన్, ద బుక్స్ ఆర్ వేర్ యు లెఫ్ట్ దెమ్. ద బుక్స్ అన్నాం, లెఫ్ట్ దెమ్ అన్నాం కదా. ఇక్కడ దెమ్ అంటే ఏంటి? ఈ బుక్స్. అంటే ఇప్పుడు మనం ఇలా అనకుండా ద బుక్స్ ఆర్ వేర్ యూ లెఫ్ట్ ద బుక్స్ అంటే ఎవ్రీ టైం మళ్ళీ సేమ్ నౌన్ యూజ్ చేయకుండా దానికి ఇన్స్టెడ్ గా మనం యూజ్ చేసేది ప్రొనౌన్ అన్నమాట. సో ద బుక్స్ ఆర్ వేర్ యూ లెఫ్ట్ దెమ్. దెమ్ అంటే దాని మీనింగ్ ఇక్కడ ద బుక్స్, రైట్? నెక్స్ట్ వన్, వర్బ్. వర్బ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక యాక్షన్, ఏదైనా ఒక వర్క్ చేయడము, లేదంటే ఏదైనా ఒక స్టేట్ ని మనము వర్బ్ అని అంటాము. చూడండి, ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్
ఎనీ వర్క్, ఎనీథింగ్, మీరు చూడడం కూడా ఒక యాక్షన్, వినడం కూడా ఒక యాక్షన్, తినడము యాక్షన్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ డూ ఇస్ యాక్షన్. సో యాక్షన్ కోసం కానీ ఒక స్టేట్ కోసం కానీ, స్టేట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలా కాదు, స్టేట్ అంటే ఒక బీయింగ్ కోసం మాట్లాడేదాన్ని కూడా మనము వర్బ్ అని అంటాము. ఎగ్జాంపుల్ చూద్దాము. నిధి రోట్ ఎ లెటర్ టు అ ఫాదర్. ఏం చేసింది నిధి? రోట్ అంటే రాసింది, అంటే లెటర్ రాసింది. సో ఇక్కడ మనకి వర్బ్ రోట్, యాక్షన్ ఏం జరిగింది? రాయడం జరిగింది ఇక్కడ. సో ఇది వర్బ్ అన్నమాట. నెక్స్ట్, కోల్కతా ఈజ్ ఏ బిగ్ సిటీ. ఇక్కడ ఈజ్ అన్నది కూడా వర్బ్. ఇదేంటి మేడం ఇక్కడ ఏం చేస్తున్నారు కదా వర్క్, మనం వర్క్ చేస్తేనే కదా వర్బ్ అనుకున్నాం కదా అంటారా? కానీ స్టేట్ కోసం మాట్లాడతాం. స్టేట్ అంటే బీయింగ్ అంటూ. కోల్కతా ఈజ్ ఏ బిగ్ సిటీ అంటే ఈ బీయింగ్ ని కూడా మనము వర్బ్ లాగానే కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ వన్, ఐరన్ అండ్ కాపర్ ఆర్ యూస్ఫుల్ మెటల్స్. చూడండి, ఐరన్ అండ్ కాపర్ ఆర్ యూస్ఫుల్ మెటల్స్, ఇది యాక్చువల్లీ ఆక్సిలరీ వర్బ్. ఇది కూడా మనము వర్బ్ లాగానే తీసుకుంటాము. రైట్. అడ్వర్బ్ ఏంటి అంటే యూజ్ టు యాడ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ వర్బ్, అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఒక అడ్వర్బ్ ఇది ఇంకొక వర్బ్ కి అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి యూజ్ చేస్తాము. అడ్వర్బ్ దేనికి యూజ్ చేస్తామంటే వర్బ్ కి అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ని యాడ్ చేయడానికి యూజ్ చేస్తాము, లేదంటే అడ్జెక్టివ్ కి, లేదంటే ఇంకొక అడ్వర్బ్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి మనము అడ్వర్బ్ ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ చూసాం మనము. నిధి డాన్స్డ్ స్లోలీ. నిధి డాన్స్డ్ స్లోలీ. ఈ స్లోలీ అన్నది ఇక్కడ మనకి అడ్వర్బ్. దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? నిధిని డిస్క్రైబ్ చేస్తుందా? కాదు, ఆమె డాన్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది. ఈ డాన్స్ ఏంటి? వర్బ్. అంటే వర్బ్ ని డిస్క్రైబ్ చేస్తుంది. చూడండి, నిధి డాన్స్డ్ స్లోలీ. స్లోలీ అనేది మనకి అడ్వర్బ్. అడ్వర్బ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అంటే వర్బ్ ని డిస్క్రైబ్ చేస్తుంది, డాన్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది, నిధిని చేయట్లేదు డిస్క్రైబ్. సో ఇది మనకి ఏమైంది? అడ్వర్బ్ అయింది. సో మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు? దీన్ని వర్బ్ ని డిస్క్రైబ్ చేస్తుంది అనేసి. ఇది అయిపోయింది. నెక్స్ట్ వన్ అండి. నిహాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. టాలెంట్, ఎవరు టాలెంట్ ని డిస్క్రైబ్ చేస్తున్నారు ఇక్కడ? ఎక్స్ట్రీమ్లీ ఒక సెకండ్ పక్కన పెట్టండి. టాలెంటెడ్, ఎవరు టాలెంట్ ని డిస్క్రైబ్ చేస్తున్నాం? మనము నిహాన్ టాలెంట్ ని చేస్తున్నాం. అంటే నిహాన్ ఏంటి ఇక్కడ? మనము నౌన్. నౌన్ ను డిస్క్రైబ్ చేసేదాన్ని ఏమంటాము? ఇది నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. టాలెంటెడ్ అనేది నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. నిహాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అంటే నిహాన్ ని డిస్క్రైబ్ చేస్తుంది, అంటే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుందో అది ఇప్పుడు మనకి ఏమవ్వాలి? అడ్జెక్టివ్ అవ్వాలి. అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్ ఇది అయింది. ఈ అడ్జెక్టివ్ ని డిస్క్రైబ్ చేస్తుంది. చూడండి, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఎలాంటి టాలెంటెడ్? ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అంటే ఈ ఎక్స్ట్రీమ్లీ అనేది నిహాన్ ని డిస్క్రైబ్ చేయట్లేదు, ఈ టాలెంటెడ్ ని డిస్క్రైబ్ చేస్తుంది. ఈ టాలెంటెడ్ ఏంటి? అడ్జెక్టివ్. సో అప్పుడు ఇది మనము అడ్వర్బ్ అని అంటాము. అంటే అడ్జెక్టివ్ ని డిస్క్రైబ్ చేస్తుంది, అది అడ్వర్బ్. ఇది ఇక్కడ స్లోలీ అడ్వర్బ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? వర్బ్ ని డిస్క్రైబ్ చేస్తుంది. ఈ వర్బ్ ని డిస్క్రైబ్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ చెస్ క్వైట్ రీసెంట్లీ. చూడండి, ప్లేయింగ్ వచ్చేసి వర్బ్, క్వైట్ ఉంది, రీసెంట్లీ ఉంది. ఇక్కడ రీసెంట్లీ ఏమవుతుంది అంటే దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? ప్లేయింగ్ ని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ప్లేయింగ్ ఏంటి? వర్బ్. వర్బ్ ని డిస్క్రైబ్ చేసినప్పుడు ఇది ఏమవ్వాలి? మనకి అడ్వర్బ్ అవ్వాలి. ప్లేయింగ్ ని డిస్క్రైబ్ చేసి, అంటే ప్లేయింగ్ ని ఈ రీసెంట్లీ డిస్క్రైబ్ చేస్తుంది అంటే ఇది అడ్వర్బ్ అవ్వాలి. ఈ అడ్వర్బ్ ని ఇంకొకటి క్వైట్ అనేది ఇంకొకటి అడ్వర్బ్ ఇక్కడ యాడ్ అయింది. ఇది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? రీసెంట్లీనే డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఒక అడ్వర్బ్ ని ఇంకొక అడ్వర్బ్ డిస్క్రైబ్ చేస్తుంది. చూడండి, ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ చెస్ క్వైట్ రీసెంట్లీ. ఇది ఒక అడ్వర్బ్, ఇది ఒక అడ్వర్బ్, ఇది ఒక వర్బ్. నెక్స్ట్ వన్, ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే యూజ్డ్ విత్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ కి కానీ ప్రొనౌన్ కి కానీ ముందుగా మనము ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము. దానికి ఒక ఎగ్జాంపుల్ అని చూడండి. దెర్ ఈజ్ ఏ కౌ ఇన్ ద గార్డెన్. అంటే గార్డెన్ లో కౌ ఉన్నది, అంటే ఏ పొజిషన్ లో ఉన్నది చెప్పడానికి మనము ఇక్కడ ప్రిపోజిషన్ యూజ్ చేస్తున్నాము. కౌ అనేది ఏంటి? మనకి నౌన్. ఈ నౌన్
నౌన్ కి కానీ ప్రొనౌన్ కి కానీ మనం ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం అనుకున్నాం కదా. నౌన్ ఆర్ ప్రొనౌన్. కవ్ అనేది ఇక్కడ మనకి నౌన్. ఈ నౌన్ ఇక్కడ గార్డెన్ ఏంటి, ఇది కూడా నౌన్. సో ఈ రెండిట్లకి మధ్యలో రిలేషన్ చూపిస్తున్నది. అంటే కవ్ ఎక్కడ ఉన్నది అంటే ఇన్ ద గార్డెన్, అంటే గార్డెన్ లో ఉన్నది అని చెప్తున్నారు, పొజిషన్ చెప్తున్నారు. చూడండి నెక్స్ట్ వన్. ద గర్ల్ ఈజ్ ఏ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్. గర్ల్ కి అంటే ఒక అమ్మాయికి మ్యూజిక్ అంటే ఇష్టం. ఏమంటే ఇష్టం? మ్యూజిక్. సో ఇది ఒక నౌన్, ఈ గర్ల్ అనేది నౌన్. ఈ రెండిట్లకి మధ్యలో మనం రిలేషన్ చెప్తున్నాము. తనకి గర్ల్ కి అంటే ఆ పాపకి మ్యూజిక్ అంటే ఇష్టము అని చెప్పడానికి. సో ఆఫ్ మ్యూజిక్ అంటే ఇష్టం అని చెప్పడానికి ఇది ప్రిపోజిషన్ మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, ఏ ఫెయిర్ లిటిల్ గర్ల్ సాట్ అండర్ ఏ ట్రీ. ఏ ఫెయిర్ లిటిల్ గర్ల్ నౌన్, ట్రీ కూడా నౌన్. ఎక్కడ ఉన్నది? అండర్ ఏ ట్రీ, అంటే ట్రీ కింద అంటే చెట్టు కింద కూర్చుంది అని చెప్తున్నారు. ఇది కూడా మనకి ఇక్కడ ప్రిపోజిషన్. నెక్స్ట్ కంజంక్షన్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? కంజంక్షన్. కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే యూజ్ టు జాయిన్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. 2 వర్డ్స్ కానీ 2 సెంటెన్సెస్ కానీ ఉన్నాయంటే ఆ రెండిట్లని జాయిన్ చేసి ఒక సెంటెన్స్ గా ఫామ్ చేయడానికి మనం యూజ్ చేసేది కంజంక్షన్. సో ఇక్కడ చూడండి, హరి అండ్ కృష్ణ, ఇది మనకి ఇక్కడ కంజంక్షన్ అవుతుంది. హరి ఒక వర్డ్, కృష్ణ ఒక వర్డ్, అంటే ఒక నౌన్ అని చెప్పొచ్చు. హరి ఒక వర్డ్, కృష్ణ ఒక వర్డ్, వాళ్ళిద్దరిని జాయిన్ చేసి మనం ఏమంటున్నాం? దే ఆర్ కజిన్స్ అంటున్నాం. అంటే హరి అండ్ కృష్ణ ఆర్ కజిన్స్. ఇది మనకి ఇక్కడ కంజంక్షన్. నెక్స్ట్ వన్, ఐ ర్యాన్ ఫాస్ట్ బట్ ఐ మిస్డ్ ద ట్రైన్. నేను తొందరగా పరిగెత్తాను, తొందరగా వెళ్ళాను, బట్ అంటే నేను తొందరగా వెళ్ళాను, ట్రైన్ మిస్ అయింది. అంటే ఆ రెండిట్లను కలపాలి కదా ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే. అప్పుడు ఒక వర్డ్ యూజ్ చేస్తాం చూడండి, అదే మనకి ఇక్కడ కంజంక్షన్. చూడండి, ఐ ర్యాన్ ఫాస్ట్ బట్ ఐ మిస్డ్ ద ట్రైన్. అంటే ర్యాన్ ఫాస్ట్ అనేది ఒక సెంటెన్స్, ఐ మిస్ ద ట్రైన్ అనేది ఇంకొక సెంటెన్స్. ఈ రెండిట్లను కలపడానికి యూజ్ చేసే వర్డే మనకి కంజంక్షన్, అది బట్ అనేది. రైట్. నెక్స్ట్ వన్, ఇంటర్జంక్షన్. ఇదేంటి అంటే సడన్ ఫీలింగ్ కోసం, ఒక హ్యాపీనెస్ ఉండొచ్చు, ఒక సాడ్ న్యూస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, సడన్ గా ఏదైనా జరిగింది అని చెప్పడానికి యూజ్ చేసేది ఇంటర్జంక్షన్. సో ఇక్కడ చూడండి, హరే వీ హావ్ వన్ ద గేమ్, హలాస్ షీ డైడ్. అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్, డిఫరెంట్ ఎమోషన్ తోని, అంటే పాజిటివ్ వేలో ఉండొచ్చు, నెగిటివ్ వేలో ఉండొచ్చు, కానీ ఒక డిఫరెంట్ గా సడన్ గా చెప్పేదానికి, సడన్ గా చెప్పే ఫీలింగ్ కోసం యూజ్ చేసేది ఇంటర్జంక్షన్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఇంకా వీటిపైన మనం ఇంకా ఎలాబొరేటెడ్ క్లాసెస్ ని రికార్డ్ చేయబోతున్నాము. బట్ ఒకవేళ మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సైడ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ ఒకటి, మీరు కమెంట్ చేయడము, లేదంటే లైక్ చేయడము, షేర్ చేయడం, అలా చేయడం వల్ల మన ఛానల్ గ్రో అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేషన్ కూడా మన తెలుగు వాళ్ళకి జల్దీ పాస్ అవుతుంది. అంటే మనం ఇంగ్లీష్ టు తెలుగు చెప్తున్నాం కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంకా తెలుగులో మన లాంగ్వేజ్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండే అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం ఇంగ్లీష్ ని మన లాంగ్వేజ్ లో, మన తెలుగు, మన ఓన్ లాంగ్వేజ్ లో మాట్లాడి మనకి డైరెక్ట్ గా అలా కన్వే చేయడానికి ట్రై చేస్తున్నాము. సో మీ సపోర్ట్ ఏంటి అంటే మీరు షేర్ చేయడం వల్ల, కమెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఛానల్ గ్రో అవుతుంది. అట్ ది సేమ్ టైం మన యూట్యూబ్ కూడా మన ఛానల్ ని రికమెండ్ చేస్తుంది ఇంకా కొత్త వాళ్ళకి, కొత్త స్టూడెంట్స్ కి, కొత్త లెర్నర్స్ కి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.